కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో భోగి మంటలు వేసి సంబరాలు చేశారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. జగన్ బొమ్మతో గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలను ఎంపీ భోగి మంటల్లో వేశారు. ప్రజల ఆస్తులపై గత ప్రభుత్వంలోనూ జగన్ బొమ్మ వేసుకున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మ తొలగించి రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేశామని చెప్పారు. ఇవాళ విజయవాడ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది. మనం గత 5 సంవత్సరాల్లో చూస్తే విజయవాడ నగరంలో ఒక్క రాయి కూడా అభివృద్ధి జరగల. గత వైసీపీ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ట్రాఫిక్ బ్లాక్ అయిపోతున్నాయి. ఎక్కడ కూడా మేము కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ముందు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ రోడ్లు, ఫ్లైఓవర్లు సాధించాం. ఆర్ఓబీలు, ఆర్యూబీలు కూడా సాధించాం. సుమారు 11 ఆర్ఓబీలు, 4 ఫ్లైఓవర్లు, దాదాపు 14 మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తున్నాం. రేపు రాబోయే పుష్కర మిగతా రోడ్లు కూడా క్లియర్ చేసి విజయవాడకి స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎటువంటి ఇబ్బంది లేని విజయవాడని, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఇక్కడ ఉన్న యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసే విధంగా మేము కృషి చేస్తున్నాం. మనం చూస్తే అన్ని సాంప్రదాయాలు, ఒక సంక్రాంతి కాదు, దసరానే కాదు, దీపావళి కాదు, క్రిస్మసే కాదు, ఉగాది, ఇటువంటి అన్ని సాంప్రదాయాలు, మన రంజాన్ కానీ అన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ. ఇవన్నీ కూడా మేము చక్కగా జరుపుకున్నాం. ఇవాళ విజయవాడ నగరం బ్రహ్మాండంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.